హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కర్నూలు స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేయించాలి. ఆవాలు చిటపటమన్నాక సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ కొంచెం మగ్గితే చాలు, మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా కరివేపాకు చిటపటమన్నాక తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. అందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కలిపి మగ్గనివ్వాలి. మూత పెడితే త్వరగా మగ్గుతుందన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పప్పులు పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి, మరి పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా ఈ విధంగా పూర్తిగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. బొరుగుల్ని ముందుగా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే మెత్తగా ఉంటాయి. ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసి బొరుగుల్ని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొడి అలాగే ఉప్పు కొంచెం కారం బొరుగులంతా కలిసేలాగా కలపాలి. ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తిరగమాతను మొత్తం తీసుకెళ్ళి ముందు బొరుగులలో కలపాలి. స్పూన్తో కలవదు, చేతితోనే బొరుగులకంతా తిరగమాత కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బొరుగులకంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని దానిపైన కొద్దిగా నిమ్మరసము అలాగే కొంచెం పప్పుల పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్నూలు స్టైల్ ఉగ్గాని అనేది రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.